జీడీ కార్మికుల చార్టెడ్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలి. పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి. చట్టపరమైన బోనస్ చెల్లించాలి. మందసలో జీడీ కార్మికుల ర్యాలీ. మందస జీడీ కార్మికుల చార్టెడ్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని పలువురు కార్మిక సంఘ నేతలు హెచ్చరించారు. జీడీ కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ జీడీ కార్మికులు మంగళవారం మందసలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మోహన్ రావులు సంఘీభావాన్ని తెలియజేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ జీడీ కార్మికులు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని, యాజమాన్యాలు కార్మిక చట్టాలను తుంగలో తొక్కి తీవ్ర దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. 18 నెలలు గడిచినప్పటికీ యాజమాన్యాలు చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. మరొక వైపున యాజమాన్యాలు అక్రమంగా వేరే ప్రాంతాల్లో కాల్పులు జరిపించి చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకు పని ఇవ్వకుండా అక్రమ పద్ధతిలో వేరే ప్రాంతాలకు తరలించడం చట్ట వ్యతిరేకమైందని, దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం అండతో యాజమాన్యాలు తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. జీడీ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని, కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజల మద్దతుతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె కేశవరావు, జీడీ సంఘం నాయకులు సిహెచ్ చంద్రమ్మ, సిహెచ్ జానకమ్మ, కె శాంతమ్మ, గోపమ్మ, కె సరస్వతమ్మ, ఎం దానమ్మ, బి హేమలత, మడ్డు కళ, మడియ దమయంతి, రైస్ మిల్లు సంఘం నాయకులు కె బాలకృష్ణ, ఆర్ ఏకాశి, కూర్మారావు, బి దుర్యోధన, కె కృష్ణారావు, ఎం ధర్మారావు, ఎన్ లచ్చయ్య, పోలయ్య, లోకేశు, బి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. మందస మండలంలో జీడీ కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, పీఎఫ్ లో ఈఎస్ఐ మొదలైన కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరుతూ ఈ రోజు నిర్వహిస్తున్న ర్యాలీకి సిపిఎం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ రోజు జీడీ కార్మికులు అతి తక్కువ వేతనాలతోని దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు. ఏ ఒక్క కార్మిక చట్టము అమలు చేయడం లేదు. ఈవేళ కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం వల్ల కార్మికులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారు. ఈవేళ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం అండుతోని ఈ రోజు ఏ ఒక్క చట్టం అమలు చేయడంలో సరే కదా, ఈ రోజు ఉపాధి ఇవ్వడంలో సరే కదా, ఈవేళ అక్రమంగా వేరు దగ్గరలోనే వాళ్ళేమో కాల్పులు జరిపి వేరు దగ్గరలో చేసుకుని ఇక్కడ 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులకి ఇవాళ ఉపాధి ఇవ్వకుండా ఇవాళ తీవ్రమైన మోసం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్య పరిష్కరించాలా, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోరాటం తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర, ఒడిశాకి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి స్వరూప తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఈరోజు మార్నింగ్ 8:30 గంటల అబ్జర్వేషన్ ప్రకారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతము, పశ్చిమ మధ్య బంగాళాఖాతాల మీదుగా ఒక ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం ఉపరితలానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్స్ దూరం వరకు ఆవరించి ఉండి ఇది దక్షిణం వైపు వంగి ఉంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రం అంతటా ఒక మోస్తరు జల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో అయితే 1-2 దగ్గరలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. దీంతో పాటు థండర్స్టార్మ్ యాక్టివిటీ వలన 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది. కోస్తా వెంబడి అక్కడక్కడ కోస్తా వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్లు గస్టింగ్ టు 60 kmph వరకు బలమైన గాలులు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతటా వచ్చే అవకాశం ఉంది. ఋతుపవనాలు ఇంకా కొంచెం ముందుకు వచ్చి ఈ రోజుకైతే జైపూర్ ఋతుపవనాల లిమిట్ నార్థన్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ ప్రస్తుతానికైతే జైపూర్, ఆగ్రా, రాంపూర్, డెహ్రాడూన్, సిమ్లా, పఠాన్కోట్, జమ్మూ వరకు విస్తరించాయి.
ఇవి 1 or 2 days ఉంటాయండి. అయితే 40 నుంచి 50 కిలోమీటర్లు గస్టింగ్ టు 60 kmph వరకు తీరం వెంబడి గాలులు 1-2 చోట్ల తీరం వెంబడి గాలులు ఉండే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండమని అలర్ట్ ఇవ్వడం జరిగింది. కవర్ అయిపోయినట్టండి. ఇంకా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లో కొంత పార్ట్, పంజాబ్ ఇవన్నీ కూడా కవర్ అవ్వాలి. ఉత్తరాఖండ్ వరకు కొంతవరకు తాకింది. జమ్మూ వరకు వచ్చింది కాబట్టి కొంతవరకు జమ్మూ, పఠాన్కోట్, సిమ్లా వరకు వచ్చే కాబట్టి తాకింది, కానీ పూర్తిగా ఇంకా ఉత్తరాఖండ్ కొంత పార్ట్ ఉన్నది. తర్వాత ఈ రాజస్థాన్, పంజాబ్ కొంత పార్ట్ ఉన్నది, హర్యానా. విశాఖ ఎంపీపీ కాలనీలో జగన్నాథ్ రథయాత్ర 27న శుక్రవారం జరగనుంది. సంబంధిత వివరాలను హరికృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి భక్తదాస్ మంగళవారం వెల్లడించారు. రెండో వార్షికోత్సవ రథయాత్ర మన ఐఏఎం కళాశాల ఎంబీపీ కాలనీలో అక్కడ ప్రారంభమై మళ్ళీ తిరిగి ఐఏఎం కళాశాలలో ముగుస్తుందండి. ఇది జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. ఐఏఎం నుంచి ప్రారంభమై ఇసుక తోట, వెంకోజీపాలెం పెట్రోల్ బంక్, అలాగే గోతీసన్స్, అప్పుగర్, అలా తిరిగి బీచ్ రోడ్లో మళ్ళీ డబుల్ రోడ్లోకి వచ్చి ఐఏఎంలో మనం ముగుస్తున్నాం. సో ఈ యొక్క రథయాత్ర జగన్నాథపురిలో కొన్ని వేల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఆనవాయితీ ఏంటంటే పెద్ద రథయాత్ర వచ్చింది. సో సుమారు 10 నుంచి 12 లక్షల మంది భక్తులు ఈ యొక్క రథయాత్ర ఉత్సవంలో పాల్గొంటారు. ప్రపంచంలోనే పెద్ద రథయాత్ర ఏదైనా ఉందంటే అది జగన్నాథపురి రథయాత్ర. సో ఇటువంటి జగన్నాథపురి రథయాత్ర అందరికీ అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం వారు అవకాశాన్ని ఇక్కడ విశాఖపట్నం వాసులందరికీ కూడా ఇక్కడ మనం అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విశాఖపట్నం వాసులందరూ ఐఏఎం కళాశాలకు వచ్చి జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఈ రథోత్సవంలో పాల్గొస్తుందిగా కోరారు. సో ఈ రథోత్సవంలో పాల్గొనేప్పుడు ఈ రథం స్టార్ట్ అయ్యే ముందు మనకి ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపురం నుంచి ద్వారకాకు వచ్చేప్పుడు ఆయన ఎలా స్వాగతిస్తారంటే సన్నాయి మేళాలతో, వాయిద్యాలతో, పుష్పాలతో, అశ్వాలతో, ఏనుగులతో సంకీర్తనలు చేస్తూ పుష్పాలు అన్ని చల్లుతూ ఈ విధంగా ఆహ్వానిస్తారు. అదే సంప్రదాయం మనం కొనసాగిస్తూ మనం కూడా జగన్నాథ రథోత్సవంలో అశ్వాలు పెడుతున్నాం. అలాగే కోలాటాలు భజన జరుగుతాయి, సంకీర్తన జరుగుతుంది, భక్తులందరూ నృత్యాలు డ్యాన్స్ వేస్తుంటారు, భగవంతుని పుష్పాలు అర్పిస్తుంటారు. ఏ విధంగా అక్కడ జరుగుతుందో ద్వారకలో జరిగిందో అదే విధంగా రెప్లికేషన్ ఇప్పుడు మనం చేయడం జరుగుతుంది. ఈ అవకాశం అంతా మనం భక్తులకు అందిస్తాం. సో ఈ ఏదైతే 5 కిలోమీటర్స్ రథయాత్ర ప్రొసెషన్ జరుగుతుందో ఈ భక్తులందరూ పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకొని పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాం. శాస్త్రాలు చెప్పినట్టుగా రథేచ వామనం దృష్టిగా పునర్జన్మన, అంటే ఈ జగన్నాథుని ఆ రథం మీద దర్శించుకోవడం వల్ల ఆ రథం లాగినా కూడా, అంటే కళ్ళతో భగవంతుని స్పృశించిన, చేతులతో ఆ రథాన్ని టచ్ చేసిన, లాగిన, చెవులతో మన యొక్క నామాన్ని మనం విన్నా, భజించిన ఎంతో పుణ్యం అంటున్నారు. అంటే పునర్జన్మ లేదంటున్నారు. సో ఇంతటి మహా అవకాశాన్ని మనం విశాఖపట్నం వాస్తవులు అందించాలి అనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క హరే కృష్ణ ఆధ్వర్యంలో ఈ రథయాత్ర కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రొసెషన్లో భాగంగా మనకు అనేక మందికి ఒక 10,000, సుమారు 8,000 నుంచి 10,000 మందికి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఎండింగ్ ప్లేస్లో ఐఏఎంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తదనంతరం స్వామివారి మహాప్రసాదం డిస్ట్రిబ్యూషన్. ఇది జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు దీన్ని ఆన్వర్డ్ రథయాత్ర అంటారు. అదేవిధంగా జగన్నాథపురి నుండి ఆనవాయితీ ఏంటంటే 8 రోజుల తర్వాత మళ్ళీ స్వామివారిని తిరిగి మళ్ళీ తన యొక్క ఒరిజినల్ శ్రీమందిరికి తీసుకెళ్తారు స్వామి. సో మనం కూడా జూలై 5వ తారీఖు దీన్ని బహుడా రథయాత్ర అంటారు. ఇది మన మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి ప్రారంభమయ్యి అలా మనం మాధవధార గుడా కళ్యాణ మండపంలో ఇది ముగుస్తుంది. అది 3 కిలోమీటర్ల రథయాత్ర ఉంటుంది. ఆ రథయాత్రలో కూడా అనేక మంది భక్తులు వచ్చి పాల్గొని స్వామివారి రథాన్ని లాగి ఆయనకు కృపకు పాత్రలు కావాల్సింది కోరుతున్నాం. సో సమ్మరీ కంక్లూజన్లో ఏంటంటే జూన్ 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఐఏఎం కళాశాల ఎంబీపీ కాలనీలో ఆన్వర్డ్ రథయాత్ర జరుగుతుంది. అలాగే జూలై 5వ తారీఖు మా శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఈ యొక్క బహుడా రథయాత్ర ప్రారంభం. భక్తులు రెండు గమనించి ఉత్సవంలో పాల్గొని జగన్నాథ్ మహాప్రభు యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము విశాఖపట్నం వస్తూ తెలియజేస్తాం. ధన్యవాదాలు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం అనే మత్తులో మునిగిపోయిందని టీడీపీ గుండాలు చెలరేగిపోతున్నారని వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ముఖాన్ని పట్టుకొని
10 మంది కూడా రారు అని అన్నారు. ఏంటంటే నేను భయపెట్టేస్తే అది కూడా భయం ఈయన పెట్టడం కాదు, ఆ పోలీసుల అధికారం అండగా చూసుకొని పోలీసుల చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష నేతలు ఎవరు మాట్లాడి మీ పరిపాలన బాగాలేదంటే తీసుకుపోవటం. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ 1 ఇయర్లో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చాక రాజకీయ చరిత్రలో, అంతకుముందు ఎక్కడో నిజాం టైంలో రజాకారుల ఉద్యమాల్లో మహిళల మీద అత్యాచారాలు దారుణంగా జరిగాయి అనేది మనం విన్నాము. బ్రిటిష్ హయాంలో అలాగే జరిగినాయి. ఎందుకంటే పోరాట వీరులను వాళ్ళు ఆ విధంగానే ఆడవాళ్ళని చెరిచేవాళ్ళు. కానీ ఈరోజు ఇది ఒక ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య పరిపాలన అనుకొని మీరు అనుకుంటున్నారు, మేమైతే అనుకోవట్లేదు. ఈవీఎంల సాయంతో వచ్చినటువంటి దరిద్ర పరిపాలన మీది ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో మీరు చేస్తుంది ఏంటంటే ఇదిగో ఇట్లాంటి అనాచారాలు. మీ పార్టీ వాళ్ళు ఏదో పని చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు. వాళ్ళు మహిళల్ని భయంకరంగా మరి మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని చేస్తుంటే దానికి ఏ విధమైన శిక్షలు లేవు. కానీ సాక్షి మీడియాలో ఒక అనలిస్టు ఒక విషయాన్ని చెప్తూ దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి కొమ్మినేని గారికి అంటగట్టి అప్పటికప్పుడు ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్ళి ఇదా మీ పరిపాలన, ఇది సుపరిపాలన అంటారా? మీరు నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి, ఒక్క పాయింట్ అన్న నిజాయితీగా ఒప్పుకోండి అయ్యా మీ తండ్రి కొడుకులు. ఇక ఆ 3 ఆయన గురించి ఎందుకు మాట్లాడాలా? ఆ 3 ఆయన ఒక వేస్ట్ ఫెలో అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన అందుకే సనాతన వేషం వేసుకొని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు ఇక్కడేం చేయలేక. అందువల్ల ఇక ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు, ఎదిరించే తత్వం అస్సలు లేదు. చంద్రబాబు పిలిచినప్పుడు వచ్చి జగన్ గారిని ఒక తిట్టిపోవటానికి మాత్రం ఉపయోగపడతా ఉన్నాడు. కనీసం మీ పక్కన స్థానం కూడా ఇవ్వనంత స్థితికి దిగజారిపోయాడు, అతను సంపాదించుకోలేకపోయాడు. అందువల్ల ఇక అతని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. కానీ మీ ఇద్దరు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించట్ల, ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే శ్రీశ్రీ గారు అన్నట్టు మదమెక్కిన తురంగాలు అన్నట్టుగా మదం పట్టినటువంటి గుర్రాలు లేకపోతే ఏనుగులు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటికి ఉచ్చము నీచము జ్ఞానము ఏమీ తెలియదు. అవి ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా పరిగెడతాయి, అన్నిటిని నాశనం చేస్తాయి. ఈరోజు రాష్ట్రాన్ని నిజంగా గుడ్ గవర్నెన్స్ అంటే జగన్ గారి టైంలో ఒక పద్ధతిగా జరిగింది. కానీ మీరు ఏ ఒక్క పాయింట్ అయినా కంపారిజన్ చేయటానికి మీరెవరు రారు. ఎందుకంటే మీ పచ్చ మీడియా బాకాల్లో ఊదుతూనే ఉంటాయి మిమ్మల్ని. నిన్ను లోకేష్ని ఇద్దరిని కూడా అక్కడ కూర్చోబెట్టి ప్రైమ్ మినిస్టర్ని కలిస్తే దానికి మొత్తం పేజీలన్నీ కూడా ఈనాడు ఏబిఎన్ పెట్టేస్తారు. ఏంటి ప్రైమ్ మినిస్టర్ మీ మిత్రపక్ష ప్యాలెస్ ముందు తాటికాయ పడితేనే నానా యాగి చేసిన జగన్ వైసీపీ కార్యకర్త తలకాయ కారు కింద పడితే పట్టించుకోలేదు అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి భరించలేక అరాచక శక్తుల్ని పోషించినటువంటి ముఖ్యమంత్రిగా మళ్ళీ అదే అరాచకాలతోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనని అడ్డుకోవాలనేటటువంటి చూడడం చాలా దురదృష్టం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ఉదాహరణ ఒకటే, జగన్మోహన్ రెడ్డి 4 పర్యాయాలు బయటకు వచ్చాడు ఈ సంవత్సర కాలంలో. పొదలిలో జరిగినటువంటి కార్యక్రమం, అరాచక శక్తుల యొక్క అరాచకం ఏ రకంగా జరిగిందో అక్కడ మనం చూసాం. కేవలం సంవత్సరం క్రితం ఎన్నికల ముందు బెట్టింగ్తో 30 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి నాగమల్లేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఇవాళ జ్ఞాపకం వచ్చాడు. సంవత్సరం పోయిన తర్వాత జ్ఞాపకం వచ్చి అతన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో సృష్టించినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, అలాగే అతని విగ్రహం అంటే ఏదో మహనీయులు విగ్రహాలు పెట్టుకుంటాం, కానీ మరి ఒక బెట్టింగ్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక అరాచక విధానంతో నడిచేటటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని
జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడానికి వెళ్ళడమే ఒక శోచనీయం. అయినప్పటికీ అక్కడ జరిగినటువంటి కార్యక్రమం అరాచక శక్తుల యొక్క ప్రేరణతోటి 3 వ్యక్తుల ప్రాణాలని అమానుషంగా కోల్పోయినటువంటి పరిస్థితి. డైరెక్ట్గా తన వాహనం కిందే ఒక వ్యక్తి పడి మరణిస్తే దారుణంగా పక్కకు లాగేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తనకు తెలియలేదంటాడు. ఉన్నది ఎక్కడ కూర్చుంటాడండి? కారులోనే కదా ఉంటాడు. మరి ఆ ఉన్నటువంటి వ్యక్తికి రాయి ఎక్కితేనే ఏదో ఎక్కింది అని చెప్పేసి మనం గ్రహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక పక్క నుంచి కార్యకర్తలు గోల పెడుతున్నారు, మనిషి చనిపోతాం, మనిషి మీద కారు ఎక్కేసిందని చెప్పేసి దారుణంగా దౌర్జన్యంగా ఎక్కడా కూడా నిర్దాక్షిణ్యంగా కారుని ఆపకుండా వెళ్ళిపోయి తను కార్యక్రమం చేసుకుని వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ సింగయ్య అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే అందుకే యువత పోరు అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ చేసిన అరాచకాలు కప్పిపుచ్చుకోవడానికే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీ క్యాడర్ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఎలాంటి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారో మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు మన భావితరాలకి మనం రాజకీయం పరంగా అవ్వచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా అవ్వచ్చు, లేకపోతే మన భావితరాలకి ఏమి ఇస్తున్నాం, మనం ఏ సంపద సృష్టిస్తున్నాం, ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఆ రకంగా కూడా ఆలోచించవలసిన అవసరం ఆ పార్టీ క్యాడర్ కానీ కార్యకర్తలకు కానీ నాయకులుగా ఉంది. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది ఫంక్షన్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ కొంతమంది చాలామంది 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయించాం, మనం అందరం కూడా ప్రాణాలు అడ్డుపెట్టి ప్రజలకి మనం నమ్మించి ఓట్లు వేయించాం, కానీ ఇలాంటి నాయకుడు ఇప్పటికీ ఇంక మారలేదు. ముఖ్యమంత్రిగా పనిచేసినా సరే చట్టం మీద కానీ లేకపోతే సమాజం మీద కానీ గౌరవం లేకుండా ఈయన ఎవరిస్తున్న చాలామంది ఆవేదన చెందుతున్న విషయం మనం చూస్తున్నాం. కానీ మిగతా వాళ్ళు కూడా గమనించాలి. ఈరోజు ఈ రాష్ట్రం ఏ రకంగా వెళ్తుంది. మన కొత్త రాష్ట్రం 10 ఏళ్ళు అయింది. ఈ రాష్ట్రంకి మనం చాలామంది మనం సమాజంలో తలెత్తుకునే విధంగా చాలామంది మాట్లాడుతున్నా అవమానం పడ్డాం. ఒక రాజధాని లేదు, ఒక యూనిటీ లేదు. ఈ సందర్భంలో ఇలాంటి నాయకత్వంలో మనం పనిచేసి చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఒకటే చెప్తున్నాను ఆ క్యాడర్కి, దయచేసి ఇప్పటికైనా మీరు గమనించుకొని మీ నాయకుడు చేస్తున్న వ్యవహారాలు కూడా ఖండించాలి ఈరోజు. ఎందుకంటే మీరు కూడా ఈ సమాజంలో ఉన్నారు. ఈ సమాజం చాలామంది చూస్తుంది, యువత చూస్తుంది, భావితరాల పిల్లలు చూస్తున్నారు. వాళ్ళు భావితరాలు పౌరులు అవ్వబోతున్నారు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి. వాళ్ళకి ఏ మెసేజ్ ఇస్తున్నారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు చాలామంది పార్టీ చెందిన కార్యకర్తలే చాలామంది బయటకు వచ్చి ఆందోళన చెందినప్పటికి కూడా మీరు కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి కొంతమంది ఇంకా ఆ పార్టీ సంబంధించిన, ఎందుకంటే కొంతమందికి అభిమానం ఉండొచ్చు, ఏ పార్టీకి చెందిన కార్యకర్తలకు అభిమానం ఉండొచ్చు, కానీ నాయకుడు తప్పు చేసేటప్పుడు కూడా చెప్పవలసిన అవసరం కూడా ఉంది. చాలా సంఘటనలు ఉన్నాయి అన్ని పార్టీల్లో కూడా. ఈరోజు దుర్మార్గమైన చర్యలతో, దుర్మార్గమైన ఆలోచనలతో అసలు ఈ రాష్ట్రానికి ఇంత దుర్మార్గమైన పార్టీ చెందిన అధ్యక్షుడు ఉండడం అనేది చాలా దురదృష్టకరం. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఖచ్చితంగా చేసిన తప్పుకి క్షమాపణ చెప్పలే. ఈరోజు కూడా బాధ్యతలు పరామర్శ చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన చూడండి, అంత దారుణంగా ఉంటుంది. కనీసం వారికి ఏదో ఒక రోడ్డు మీద ఒక కుక్క పిల్ల ఏదో చనిపోతే పక్క తీసి ఇసిరిస్తే తన పన్ను ఎలా చేసుకుంటాడు. కనీసం మానవత్వం లేదు. ఒక కాకి చనిపోతే 100 కాకులు వస్తాయి. ఒక పశువు చనిపోతే 10 పశువులు వచ్చి సానుభూతి చూపిస్తాయి. కనీసం మనిషి చనిపోతే ఒక మనిషి పోకుండా కనీసం ఆ ఇన్సిడెంట్ జరిగిన కనీసం ఆ స్పర్శ లేకుండా కూడా